మొన్న ఏం జరిగింది, నీకు దివ్య ఏం చేసింది, తను రెబల్స్ అయినప్పుడు ఒకరిని రిమూవ్ చేయాలన్నప్పుడు కళ్యాణ్ని తన టీంలో ఉంటేనే తీసేసింది. అక్కడ కూడా తను ఏం మాట్లాడలేదు. కళ్యాణ్ ఏంటి, తను సపోర్ట్ చేసేటప్పుడు కెప్టెన్సీ రేస్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసినప్పుడు తను సపోర్ట్ చేస్తుందని తెలుసు. అక్కడ కూడా తనకి ఇచ్చిన మాట తీయొద్దు అని చెప్పి, నేను తీయను తనుజ అని చెప్పి, తనుజని తీయను అని కళ్యాణ్ చెప్పి వెళ్ళి అక్కడ తనుజని తీసేసింది. ఇక్కడ ఈజీగా తన మిస్టేక్స్ ఉంది, దివ్యాని మిస్టేక్స్ కనపడుతున్నాయి. వెన్నుపోటు పొడిచింది అన్నట్టు కట్టప్ప అంటారు కదా, కట్టప్పలాగా అట్లా ఉన్న వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఆ విషయం వచ్చి దివ్య వచ్చి మాట్లాడుతుంటే కళ్యాణ్ ఏమంటున్నావు, అయిపోయిందిలే ఏదో ఒకటి అన్నట్లు మాట్లాడారు. కానీ అక్కడ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నువ్వు ఎందుకు మాట్లాడలేదు, నన్ను ఎందుకు రిమూవ్ చేసినావు, నా కెప్టెన్సీ రేస్ నుంచి నువ్వు ఎందుకు తొలగించావు, నన్నే ఎందుకు నువ్వు రిమూవ్ చేయాలనుకున్నావు, వేరే వాళ్ళని తీయొచ్చు కదా, అది మన టీమ్గా ఒకటి ఉన్నప్పుడు నువ్వు ఎలా నన్ను తీసేస్తావని చెయ్యి. అది అక్కడ ఒకటి గట్టిగా ప్రశ్నించాల్సింది. అక్కడ సైలెంట్గా ఉన్నాడు. ఇంకొకటి తనుజాను నువ్వు తీయనని చెప్పి ఎందుకు తీసావని ఇక్కడనే స్టాండ్ తీసుకోవాల్సింది. అట్లీస్ట్ అక్కడ తీసుకోకపోయినా అక్కడ అంటే తన టీం కోసం ఉన్నాళ్లే అని ఒక పాయింట్లో మనం ఆలోచించినా, కానీ ఇక్కడ తనుజ తీయను అని చెప్పి దివ్య చెప్పిన తర్వాత వెళ్ళి ఎలా తీసావు, నువ్వు ఎలా తీసావు, నువ్వు ఇమాన్యుయల్కి ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నావో నేను తనుజాకి ఎలా సపోర్ట్ చేశాను, ఇంకొక ఆప్షన్ ఉండగా నువ్వు ఎందుకు తనుజాని రిమూవ్ చేసావని గట్టిగా అడగాల్సింది, ఆర్గ్యూ చేయాల్సింది. నిజంగా మొన్న ఆ సిచ్యువేషన్లో తను ఆర్గ్యూ చేసి తను డిఫెండ్ చేసుకోగలిగితే, తన పాయింట్స్ మాట్లాడగలిగితే నిజంగానే విన్నర్ తనే అయినా ఆశ్చర్యపోయేవాళ్ళలేదు. అంత క్రేజ్, అంత పాపులారిటీ, అంత ఇంప్రూవ్ అయ్యాడు గేమ్లో కూడా. సో అలాంటి ఒక పర్సన్ ఎందుకు డల్గా ఉంటున్నాడు, సైలెంట్గా ఉంటున్నాడు కొన్ని సిచ్యువేషన్స్లో, అదొక పాయింట్ అయితే మనం ఒప్పుకోవాల్సిందే. కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఒప్పుకోవాల్సిందే. ఇంకా ఆ దివ్యతో మాట్లాడకపోవడం అందరికీ కొంచెం ఇది అనిపించింది. నేను నామినేషన్స్లో కూడా తను నామినేట్ చేయొచ్చు దివ్యాని, ఆ పాయింట్స్ తీసుకొని నామినేట్ చేయలేదు. ఎందుకో ఊరికే దివ్యతో ఉండడం వల్ల దివ్య వెనక ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే కళ్యాణ్ని ఆ దివ్యానికి ఎందుకు తిరుగుతున్నాడు అంటే, అప్పుడు చాలా వరకు నేను ఎక్కువ చూసిన లైవ్లో చూసిన దివ్య పక్కన కూర్చొని ఉంటాం, తను చెప్పేది వినడం ఇట్లా చేస్తుంటాడు. నాకేమనిపిస్తుంది అంటే ఆ దివ్య చెప్పిన మాటలకు మ్యానిపులేట్ అయ్యాడు, తనతో ఉంటున్నాడు కాబట్టి నార్మల్గా అయినా తను అడుగుతాడు ఏదో పాయింట్లో. ఇప్పుడు తనుజ అంత క్లోజ్, తనుజ అంటే ఇష్టం, తనకి కొంచెం అభిమానం ఉన్నా కానీ ఏదైనా జరిగినా కానీ వెళ్ళి ఇలా ఎందుకు జరిగింది అని తనతో అది మాట్లాడే వరకు తన మైండ్లో అదే ఉంటుంది, అదే ఆలోచిస్తుంటాడు. సో అలాంటి ఒక కళ్యాణ్ ఎందుకు దివ్యానికి తన విషయంలో అసలు స్టాండ్ తీసుకోలేదు, ఎందుకు అడగలేదు అనిపించింది.